మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. ఆగండి ఆగండి, అర్లీ మార్నింగ్ 11 వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఈ కేటగిరీలో మీరు కూడా ఉంటే కామెంట్ చేయండి. రేపటి నుంచి ఖచ్చితంగా ఉదయం లేస్తా అని ఎంతమంది అంటారు? అలారం కూడా పెట్టుకుంటారు. అలారం మోగ్గానే ఏమవుతుంది? స్నూజ్ చేసి మళ్ళీ నిద్రపోతాం. ఇలా రండి ఇలా రండి, ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. అందరూ బేసిక్ గా ఉదయం లేవడం మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు, అవునా? కానీ రాత్రి ఎప్పుడు పడుకోవాలో ఫిక్స్ చేసుకోరు. మన బాడీకి స్లీప్ టైమింగ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇంకా లేట్ నైట్ వరకు ఫోన్స్ టీవీ చూస్తూ ఉంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండి మనకు నిద్ర పట్టనివ్వదు. బ్లూ లైట్ వల్ల మన స్లీప్ హార్మోన్ అయిన మెలటోనియన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే త్వరగా నిద్ర రాదు. మధ్యాహ్నం పూట నాప్ అనే పేరుతో ఎక్కువసేపు నిద్రపోతున్నారు కదా, అప్పుడు రాత్రి నిద్ర సర్కిల్ ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మార్నింగ్ టైమ్స్ లో లేజినెస్ బాగా పెరుగుతుంది. అప్పుడు మార్నింగ్ ఫ్రెష్ గా లేకుండా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు బెటర్ స్లీప్ కోసం స్లీపింగ్ టిప్స్ కావాలా మీకు? కనీసం పడుకునే ముందు 30 to 45 minutes ఫోన్ అయితే అవాయిడ్ చేయండి. ఈవినింగ్ తర్వాత కెఫైన్ తో కూడిన పదార్థాలు తీసుకోవద్దు. కాఫీ, టీస్, డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవద్దు. ఇంకా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ని మెయింటైన్ చేయండి. బెడ్ టైం ముందు రిలాక్సింగ్ రొటీన్ ని పెట్టుకోండి. అంటే రీడింగ్, మెడిటేషన్, సాఫ్ట్ మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. అండ్ ఫైనల్లీ రిమెంబర్ వన్ థింగ్, గుడ్ మార్నింగ్ స్టార్ట్స్ విత్ గుడ్ నైట్. మీ స్లీప్ రొటీన్ ని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మా దగ్గర వండర్ఫుల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఉంది. దీని పేరు స్లీప్ ఎన్హాన్సర్స్ అంటారు. ఇది కావాలి అనుకుంటే దీనికోసం మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నాకు DM చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.